ఎన్టీఆర్ నటించిన 'వేటగాడు' చిత్రంలో కామెడీ ఎపిసోడ్స్ మీకు గుర్తున్నాయా? తమిళ హాస్య నటుడు నాగేష్, అల్లు రామలింగయ్య నటి మమత పాల్గొన్న హాస్య సన్నివేశాలను ఇప్పుడే కాదు, ఎప్పుడు తలుచుకున్నా నవ్వు ఆగదు. ఆ సినిమాలోనే కాదు, ఎన్నో చిత్రాల్లో హాస్యనటిగా, కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మమత. ఎందరినో నవ్వించిన కొందరు హాస్యనటుల జీవితాలు విషాదభరితంగా ముగిశాయి. అలాగే మమత జీవితం కూడా. ఒక దశలో అవకాశాలు తగ్గి, తినడానికి తిండి కూడా లేకుండా దుర్భర దారిద్ర్యం అనుభవించి, అందరూ ఉండి కూడా అనామకంగానే కన్నుమూశారు మమత. ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎన్నో సినిమాల్లో నటించి మంచి స్థానం సంపాదించుకున్న మమత చివరి రోజులు ఇంత దుర్భరంగా తయారు కావడానికి కారణాలేమిటి? ఆమెను ఎవరు మోసం చేశారు? హాస్యనటిగా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మమత వ్యక్తిగత జీవితం గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలు సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. కంటతడి పెట్టించే కొన్ని సంఘటనలు వింటే నిజంగానే గుండె పిండేసినట్లు అవుతుంది. హాస్యనటులకు ఇలా జరగడం శాపమా అనిపిస్తుంది. పదండి వివరాల్లోకి వెళదాం. గుంటూరులో పుట్టి పెరిగిన మమత అసలు పేరు ఝాన్సీ రాణి. చదువుకునే రోజుల నుంచి నాటకాలంటే చాలా ఇష్టం ఆమెకు. కూతురుకు నటన పట్ల, నాట్యం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి గారు వెంకటేశ్వరరావు నాటకాల్లో నటించడానికి, నృత్యం నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు, ప్రోత్సహించారు. కారణం, ఆయన కూడా రంగస్థల నటుడే. నాటకాల్లో స్త్రీ పాత్రలు పోషించేవారు. తండ్రి ప్రోత్సాహంతో గుంటూరులోనే చదువుకుంటూ నాటకాల్లో నటించేవారు ఝాన్సీ రాణి. స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్న ఆమె తండ్రితో పాటు మద్రాసు చేరుకున్నారు. వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. ఆ సమయంలో ఆమెతో పాటు హేమ మాలిని, చంద్రకళ, రేఖ, మంజు భార్గవి వెంపటి చినసత్యం దగ్గర నృత్యం నేర్చుకునేవారు. అలా ఒక పక్క నృత్యం నేర్చుకుంటూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. అలాగే నటుడు చంద్రమోహన్ మామగారు గాలి బాలసుందరరావు నిర్వహించే మధుర కళానికేతన సంస్థ ప్రదర్శించే నాటకాల్లో నటించేవారు ఝాన్సీ రాణి. అయితే కొత్త కావడంతో ఎవరూ ఆమెకు మొదట్లో సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే నాటకాల మీద దృష్టి పెట్టారు. నటుడు నాగభూషణం రక్త కన్నీరు నాటకంతో పాటు చిల్లర కొట్టు చిట్టెమ్మ, కప్పలు, పన్నీరు కన్నీరు, పల్లెపడుచు, కులం లేని పిల్ల వంటి అనేక నాటకాల్లో నటించారు ఝాన్సీ రాణి. చంద్రమోహన్ సినిమాల్లోకి రాకముందు ఆయన సరసన ఎన్నో నాటకాల్లో నటించారు ఝాన్సీ రాణి. 1972లో హీరో కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ భార్య చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు ఝాన్సీ రాణి. అందుకే అదే ఆమె తొలి సినిమా. ఆ తరువాత చలం నిర్మించే బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో ఝాన్సీ రాణిని ఒక ముఖ్య పాత్రకు ఎన్నుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆ పాత్ర అనేది మిస్ అయింది. అయితే తను తర్వాత నిర్మించిన దేవుడమ్మ సినిమాలో హాస్యరాజు రాజబాబు పక్కన నటించే అవకాశం ఆమెకు కల్పించారు చలం. ఈ సినిమాతో ఆమె పేరు మమతగా మారింది. ఆ సినిమా హాస్యనటిగా మమతకు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఆమె జీవితం కూడా మలుపు తిరిగింది. హాస్యనటిగా ముద్రపడటంతో దేవుడు చేసిన మనుషులు, బంగారు కలలు వంటి చిత్రాల్లో మమతకు హాస్య పాత్రలే వచ్చాయి. అయితే 1975లో వచ్చిన ఆడదాని అదృష్టం చిత్రంలో ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చారు జానపద బ్రహ్మ విఠలాచార్య. అంతకుముందు తాతమ్మ కళ, భూమి కోసం, విశాలి చిత్రాల్లో నటించిన ఆడదాని అదృష్టం సినిమా తర్వాత కొల్లేటి కాపురం, నిజం నిద్రపోదు, అందరూ బాగుండాలి, దేవుడే గెలిచాడు తదితర చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు ఝాన్సీ రాణి. అయితే చంద్రమోహన్ సరసన ఎన్నో నాటకాల్లో నటించిన మమత ఆయన సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎదిగిన మమత మాత్రం హీరోయిన్గా ఎదగలేకపోయారు. అయితే హీరోయిన్ కావాలనే మమత కోరికను మలయాళ చిత్రరంగం నెరవేర్చింది. ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం ఆనియం, అంటే తెలుగులో పడక గది. ఆ సినిమా అంతా పేరు తీసుకురాకపోయినా ఆ తరువాత నటించిన సత్రత్తిల్ ఒక రాత్రి, అంటే తెలుగులో సత్రంలో ఒక రాత్రి అని అర్థం, చిత్రం ఆమెని అక్కడ స్టార్ని చేసేసింది. ఇందులో మమతది శృంగారభరిత పాత్ర. ఇందులో ఒక రేప్ సన్నివేశంలో మమత దాదాపు నగ్నంగా కనిపించి ప్రేక్షకులను వెర్రెత్తించారు. ఆ సీన్ కోసమే ప్రేక్షకులు పదే 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 సినిమాకు వెళ్ళేవారు. అయితే సెన్సార్ తొలగించిన సన్నివేశాలను కలిపి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసి చివరకు ఆ చిత్రాన్ని నిషేధించారు.
అలా మొత్తం 7 మలయాళ చిత్రాల్లో నటించారు మమత. అవన్నీ శృంగార భరిత చిత్రాలే కావడం గమనార్హం. తెలుగులో హీరోయిన్ పాత్రల కోసం మమత తీవ్రంగా కృషి చేశారు. శృంగార హీరోయిన్ అనే ముద్ర వల్ల ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. 1, 2 వచ్చినా చివరి నిమిషంలో అవి చేజారాయి. దాంతో మళ్లీ హాస్య నటిగా మమత కొనసాగాల్సి వచ్చింది. కళామ తల్లి అనుగ్రహం వల్ల డ్రైవర్ రాముడు, వేటగాడు చిత్రాలు హాస్యనటిగా ఆమెను మళ్లీ బిజీ చేశాయి. మొత్తం 250 చిత్రాల్లో నటించారు మమత. డబ్బు కూడా సంపాదించారు. అయితే హాస్య నటనలో పోటీ పెరగడం వల్ల మమతకు క్రమంగా అవకాశాలు తగ్గాయి. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి వెళ్ళిపోయిన మమత మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు. మంచి మనసు కావడంతో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేవారు. అమాయకురాలు కావడంతో అందరినీ నమ్మేసేవారు. మమత ద్వారా ఆర్థిక సాయం పొందిన ఆమె బంధువులు తరువాత మంచి పొజిషన్కు వెళ్ళినా చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మమతను ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. తన జీవితంలోకి అడుగుపెట్టిన వ్యక్తిని నమ్మితే అతను అవసరం తీరాక ముఖం చాటేశాడు. దాంతో పెళ్లి జోలికి వెళ్లకుండా శేష జీవితం గడిపేశారు మమత. తన మీద ఆధారపడ్డ తమ్ముడికి అండగా నిలిచారు. ఆయన పిల్లలే తన పిల్లలు అనుకున్నారు. ఆర్థిక కారణాలు, అనారోగ్యం మమతను దెబ్బతీశాయి. చివరకు తినడానికి తిండి కూడా లేకుండా మమత దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలిసి ఓ 50,000 రూపాయలు ఆమెకు పంపించి ఆదుకున్నారు. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నా ఆ డబ్బు ఖర్చు అయిపోయింది. మళ్ళీ పరిస్థితి యథాతథం. మమత సోదరుడు డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాసేవారు. తనకి వచ్చే ఆదాయంతోనే సంసారాన్ని లాగేవారు. 250కి పైగా చిత్రాల్లో మమత నటించారు. కానీ సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. ఆమె పడుతున్న ఇబ్బందులను చూడలేక చివరికి ఆ భగవంతుడే 2003 అక్టోబర్ 23న మమతను తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.